ముందే చెప్పుకున్నాం. అధ్యాయం పేరు విభూతి యోగం. దశమాధ్యాయం. దశమం అంటే 10, 10వ అధ్యాయం అన్నమాట. విభూతి అంటే గొప్పతనం. అంటే భగవానుని యొక్క గొప్పతనం ఎక్కడెక్కడ వ్యాపించిందో, ఎందులో వ్యాపించిందో దానికి సంబంధించినటువంటి విషయాదులన్నిటినీ కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం స్టార్టింగ్ లో చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పుకుందాం. భగవాను వాస శ్లోకం ఏమిటంటే, భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వశః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామ్య హితకామ్యయ. హితం అంటే మనకు ఇష్టమైనటువంటి, కామ్యయ అంటే కోరికలు తీర్చేటటువంటి, హితకామ్యయ క్రియమాణాయ. చూడండి, యత్తేహం క్రియమాణాయ వక్ష్యామి హితకామ్య. భూయ ఏవ మహాబాహు అంటే ఏది మనకి హితం కలిగించదో, ఏది మేలు చేస్తుందో, ఏ క్రియను ఆచరించడం వల్ల మనం ప్రయోజనాన్ని పొందుతామో అటువంటి దాన్ని ముందు అధ్యాయంలో చెప్పేశారట. భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వశః. ముందు నేను పూర్వపు అధ్యాయంలో, ఇంతకు ముందు చెప్పినటువంటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. భూయ ఏవ అంటే దానిని మళ్ళీ చెప్తానంటున్నాడు. అదెందుకండి, ఒకసారి చెప్పేశారు కదా, మళ్ళీ దాన్ని ఎందుకు చెప్పడం? భూయ ఏవ అంటే ఎందుకంటే అది హితాన్ని కలిగించేటటువంటి, మోక్షాన్ని కలిగించేటటువంటి, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉన్నాయి. ఏది అజ్ఞానమో, ఏది జ్ఞానమో, ఏది ఆత్మో, ఏది అనాత్మో దానికి సంబంధించిందంతా ముందు చెప్పినటువంటి విషయాదుల్ని మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరే అది మనకు పట్టుకోవాలంట. యతేహం ప్రియమాణాయ, అది మనకు ప్రీతిని కలిగించేటటువంటిది, మేలును కలిగించేటటువంటి. వక్ష్యామ్య అంటే మళ్ళీ చెప్తానన్నాడు. వక్ష్యామ్య హితకామ్య అంటే అది ముందు అధ్యాయంలో ఏమేం చెప్పాడో చెప్పినటువంటి దాన్నే మళ్ళీ ఒకసారి ఇందులో విస్తరించి చెప్తానంటున్నాడు కనుక అందులోనే సంక్షిప్తంగా కొంచెం ఒకసారి ఒకటి చూసుకుంటూ వద్దాం. ఈ 9వ అధ్యాయంలో స్టార్టింగ్ లోనే ఏ శ్లోకం చెప్పారండి, దాన్ని ఒకసారి చూద్దాం. ఏం చెప్పారు? ఇదంతుతే గుష్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. అంటే ఈ చెప్పబోయేటటువంటి 9వ అధ్యాయంలో చెప్పబోయేటటువంటి విషయం ఏమిటంటే గుష్యతమం అంటే రహస్యమైనటువంటి, ఎక్కడ పడితే అక్కడ చెప్పుకునేది కాదు, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేసేది కూడా కాదు. రహస్యమైనటువంటి, ఎందుకంటే మన స్వరూపానికి సంబంధించిన బోధ, దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం. అంచేత గుష్యతమం ప్రవక్ష్యామి అనసూయవి, దాన్ని చెప్తానంటున్నాడు. ఈ జ్ఞానం విజ్ఞాన సహితం, ఇది తెలుసుకోవడం వల్ల జ్ఞానము విజ్ఞానం అంటే జీవుడు అంటే ఏటో, దేవుడు అంటే ఏటో కూడా రెండూ తెలుసుకోవాలి. దేవుడు కాందేదో దేవుడేదో రెండూ తెలుసు. జ్ఞానం విజ్ఞానం అంటే మనకి ప్రపంచ సంబంధమైనటువంటి వస్తువులను గూర్చి తెలుసుకోవడం జ్ఞానం. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి జాతులు, వస్తువులు ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు, అలాగే వృక్షాలు, జీవరాశి, పశుపక్షాదులు, దేనికి దానికే ఒక్కొక్క ఆకారం, ఒక్కొక్క గుణం, ఒక్కొక్క లక్షణం ఉంది. మనకు కొన్ని తెలుస్తాయి, కొంతమందికి ఇంకా ఎక్కువ తెలుస్తాయి, ఇంకొంతమందికి ఇంకా ఇంకా ఎక్కువ తెలుస్తాయి. అంటే ప్రపంచంలో అనేకం ఉన్నాయి కనుక ప్రపంచంలో ఉన్న అన్నిటి గురించి అందరికీ తెలుసు. అలా ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని గురించి తెలుసుకోవటం జ్ఞానం. ఈ వస్తువులన్నీ ఎందులో ఉన్నాయో దాన్ని గురించి తెలుసుకుంటే విజ్ఞానం. ఈ రకంగా జ్ఞాన విజ్ఞాన సహితం ఈ రెండింటిని తెలుసుకోవటం వల్ల, యజ్ఞాత్వ అంటే తెలుసుకోవటం వల్ల మోక్షసే అశుభం. శుభం అంటే ఏంటండి, అశుభం అంటే ఏంటండి? అశుభం అంటే శరీరం ధరించటం. ఇప్పుడు మనం అందరం శరీరం ధరించున్నాం కదా, అంటే శరీరం ధరించున్నటువంటి వాళ్ళందరూ అశుభంలో ఉన్నారంటున్నాడు. ఎలాగండి? శుభం అంటున్నాం, మనం ఎవరైనా కనబెట్టండి శుభం అంటుంటాం. శుభం అంటే ఏంటండి? ఈ శరీరాన్ని మరిచిపోయి స్వరూపాన్ని తెలుసుకుంటే శుభం.
స్వరూపాన్ని మర్చిపోయి శరీరాన్ని తెలుసుకుని ఉంటే అశుభం. నువ్వు ఎందులో ఉన్నావో నువ్వే నిర్ణయించుకో. అదే అని చెప్పేది. ఈ శరీర భావంలో నుండి శరీరానికి సంబంధించిన హిస్టరీ అంతా గుర్తు చేసుకుని ఆ రికార్డ్ అంతా తలపోసుకుంటూ ఎవడైతే ఉన్నాడో ఎందులో ఉన్నాడు అతను అశుభంలో ఉన్నాడు. అంచేత మోక్షం పొందాలంటే అశుభాన్ని నుంచి శుభంలోకి వెళ్తే అంటే దీనికి సంబంధించిన దేహభావానికి సంబంధించిన దేహానికి సంబంధించిన జ్ఞానం, దేహాన్ని కాదు వదిలేమంటుంటా. మరి దేహానికి సంబంధించిన జ్ఞానం వదిలేసి ఆత్మకు సంబంధించిన జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుడికి సంబంధించిన జ్ఞానం, జీవుడికి సంబంధించిన జ్ఞానం తెలియాలి. దాన్ని వదిలేసి దేహానికి సంబంధించినటువంటి జ్ఞానం బాగా చక్కగా సంపాదించుకున్నాం. నేను స్త్రీని, నేను పురుషుని, అది ఫలానా పొలము, మాది ఫలానా గోత్రము, నేను అంతకాలం కింద పుట్టిన, నాకు ఇన్నో పుట్టినరోజు, నాకు అన్నో పుట్టినరోజు అంటూ ఏ జ్ఞానంలో ఉన్నాం? ఈ జ్ఞానం అశుభం. అది ఆయన చెప్పేది. అంటే జ్ఞానం నుంచి మనం అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్తే అశుభాన్ని నుంచి శుభంలోకి వెళ్ళినట్టు అనమాట. అయితే ఈ చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ చెప్పినటువంటి బోధ ఈ విషయంలో 3వ శ్లోకంలో చెప్తారు. అశ్రద్ధదానాః పురుష ధర్మశాస్య పరంత. ఇందులో ఏమాత్రం అసూయ ఉండకూడదు, అశ్రద్ధ కూడా ఉండకూడదు. ఏమాత్రం అశ్రద్ధ ఉన్నా మళ్ళీ ఎందులో పడిపోతాడండి? మళ్ళీ ఎందులో పడతాడు? అశుభంలోనే పడిపోతాడు. ఎవరికి సంబంధించింది? వీడికి లాభమా నష్టమా, శుభమా అశుభమా? నీకు ఇతనికి సంబంధించిన స్టోరీ చెప్తున్నాడు అతను. నువ్వు అంచేత నువ్వు ఏమాత్రం అసూయ పడ్డావా, అశ్రద్ధ చూపించావా? అశ్రద్ధ దానా పురుష. పురుషుడు అంటే ఎవరండి? జీవుడికి పురుషుడు అని పేరు. ఇక్కడ శరీరం ధరించినటువంటి శరీరాన్ని స్త్రీ పురుష భేదం ఉంది కదా, దీన్ని శాస్త్రంలో పురుషుడు స్త్రీ అని వాడలేదు, జీవుణ్ణి పురుషుడు అన్నారు. జీవుడు ధరించినటువంటి క్షేత్రము అంటే శాస్త్రం అంటే స్త్రీ. స్త్రీ అంటే అందులో 3 పదాలు ఉన్నాయి. స్త్రీ, అస్థి, స్త్రీ అంటే 3 లక్షణాలతో కూడుకున్నటువంటి, అలాగే ప్రకృతి, పరాకృతి, 3 సత్వగుణ రజోగుణ తమో గుణాల యొక్క మిశ్రమమే శరీరం. ఈ శరీరాన్ని ఎవడైతే ధరించాడో వాడు పురుషుడు అంటే జీవుడు అనమాట. అంచేత అశ్రద్ధదాన పురుష ధర్మశాస్య పరంతం. ఇది ఈ శరీరం 84 లక్షల రకాల జీవరాశితో మనం ఒకళ్ళం. ఇంతమందిలోనూ ఈ జ్ఞానం తెలుసుకునేటటువంటి యోగ్యత కలిగినటువంటిది మనిషికి ఒకటికే. మిగతా పశుపక్షాదులకి, క్రిమికీటకాదులకి, చెట్లు శ్యామలకి లేవు. మనిషికే ఉందా జ్ఞానం. అంచేది ఏం చేయాలి? ఈ జ్ఞానం ఎవరికైతే తెలుస్తుందో ఆ తెలుసుకోవటం అనేది ధర్మం. ధర్మం ధర్మం అంటుంటాం కదా మనం. ధర్మం ఏంటండి? దానం చేయండి, ధర్మం చేయండి అంటారు కదా. అంటే ధర్మం అంటే ఎవరికన్నా ఉపకారం చేయటమా? ఉపకారం చేయటం, ఎవరికన్నా పెట్టడాన్ని దానం అంటారు, దాన్ని ధర్మం అనరు. వచ్చినాడు ఏమంటాడు? బాబు దానం చేయండి, ధర్మం చేయండి అంటున్నాడు కదా. అంటే ధర్మం చేయడం అంటే అతను తెలుసుకోవడం, దానం చేయడం అంటే అతను కలిగిన దాంట్లో అతను కొంచెం పట్టు. ఇప్పుడు ఇది వచ్చినటువంటి వాడు తనను తాను తెలుసుకోవడం ధర్మం, తెలుసుకోకుండా చచ్చిపోవడం అధర్మం. తెలుసుకోలేదు, కోట్లు గడించాడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడు, వ్యాపారాలు చేశాడు, పెళ్లి చేసినాడు, పిల్లలు కన్నాడు, వాళ్ళందరికీ ఎవరెవరికి ఏమేమి కావాలో పుష్కలంగా సంపాదించి పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమవుతాడు? మళ్ళీ ఎక్కడో దుక్కుని ఏదో ఈ అశుభమైనటువంటి ఈ శరీరాన్ని ధరించవలసి వస్తుంది. అంచేత ధర్మం ఏంటంటే తనను తాను తెలుసుకుని అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్తం. నివర్తం అంటే ఏంటండి? వెళ్ళినటువంటి వాడు వెళ్ళినట్టుగా వెళ్ళిపోయి అలా పోవటానికి ఏమీ లేదు అక్కడ, మళ్ళీ వచ్చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? 3 లోకాలు ఉన్నాయి, స్వర్గలోకము, పాతాళలోకము, భూలోకము అని. పుణ్యం చేసుకున్నటువంటి వాడికి స్వర్గలోకం వెళ్తాడు, సుఖాలు అనుభవిస్తాడు, మళ్ళీ వస్తాడు. అక్కడ ఉండడం కుదరదు. పాపం చేసినటువంటి వాడు నరకానికి వెళ్తాడు, అక్కడ బాధలు అనుభవిస్తాడు, మళ్ళీ వస్తాడు. ఇక్కడికి వచ్చినటువంటి వాడు మళ్ళీ పుణ్యమో పాపమో చేసుకుని మళ్ళీ స్వర్గమో నరకం వెళ్తాడు.
ఈ మూడు కూడా పునరావృత్తి, అంటే వస్తూ పోతూ తిప్పుతూ ఉంటాయి. ఈ మూడు లోకాల నుంచి విడుదల పొందాలి. అప్రాప్యమాం అని వర్తంతి ఏంటి? భగవంతుని పట్టుకుంటే తిరిగి రాడు. మూడు, స్వర్గం వెళ్ళినా వస్తాడు, భూలోకం వెళ్ళినా అక్కడికి మూడు లోకాల్లో ఏ లోకంలో వెళ్ళినప్పటికీ కూడా తిప్పుతుంది. దేవుని పట్టుకుంటేనా తిరగడు, రాడు. ముచ్చు సంసారవర్త్మని, ముచ్చు రూపమైనటువంటి సంసారం నుంచి విడుదల పొందుతాడు. ఒకసారి బాగా ఆలోచించండి. అప్రాప్యమాం నివర్తంతే ముచ్చు సంసారవర్త్మని. దీనికి ఏం పేరు పెట్టాడు ఈయన? శరీరానికి ముచ్చు రూపమైనటువంటి ఇది ఒక సంసారం. తిరిపిందే చేసిందే చేస్తుంటాం. చేసిందే చేయటమేకి సంసారం అని పేరు. చేసిందే మళ్ళీ చేస్తుంటాం, చేసిందే మళ్ళీ చేస్తుంటాం, చేసిందే మళ్ళీ చేస్తుంటాం. వండుకున్నదే మళ్ళీ వండుకోవాలి, తిన్నదే మళ్ళీ తినాలి. ఇచ్చిన కాడికి చేసే పనేటి కొత్తది లేదు. ఇంకా అన్న చేసింది, మొన్న చేసింది, అంతకుముందు చేసింది అదే అది మళ్ళీ తిరిగి చేస్తానే ఉంటాడు. ఈ రకంగా పరమాత్మను పొందినటువంటి వాడికి ముచ్చు సంసారం తప్పిపోతుంది. ఈ మూడట్లో ఏది పొందిన? పుణ్యం చేస్తాడు, స్వర్గం వెళ్తాడు. పాపం చేస్తాడు, నరకం వెళ్తాడు. మళ్ళీ భూలోకంలోకి వస్తాడు. మళ్ళీ పాపమో పుణ్యమో చేస్తాడు. సుఖమో దుఃఖమో అనిపిస్తాడు. తిరగడమే అని చేత పరమాత్మను పట్టుకో. ఎవడైతే పరమాత్మను పట్టుకున్నాడో అటువంటి వాడికి తిరిగి రావడం అంటూ ఉండదు. ఈ శరీరం మళ్ళీ తగులుకోవటం ఉండదు. ఈ రకంగా ఎవడైతే జ్ఞానం తెలుసుకున్నాడో అటువంటి వాడు దాన్ని తెలుసుకోకుండా ఏం చేస్తున్నాడు? అతను ఏయో ఆశలు పెట్టుకుని కోరికలతోటి దేన్ని పట్టుకుని ఆలాడుతున్నాడు? ప్రకృతిని వదలడం లేదు. ప్రకృతిని వదలకపోవడం వల్ల పరమాత్మ కూడా ఏం చెప్పాడు? అపజానంతి మామూడ మానుష్యం తనువాదు. దేవుడు ఎక్కడుంటాడు? అందరికీ ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపంలో ఉన్నటువంటి దేవుణ్ణి వదిలేసి వ్యక్తి రూపంలో ఉన్నటువంటి వాడుగా ఆరాధన చేస్తాడు. ఏ కారణం చేత? ఇతను వ్యక్తిగా ఉన్నాడు కనుక దేవుడు కూడా వ్యక్తిగా ఉన్నాడు. ఇతను పెళ్లి చేసుకున్నాడు కనుక దేవుడికి కూడా పెళ్లి అవుతుంది. ఈయనకు పిల్లలు పుట్టారు కనుక దేవుడికి కూడా పిల్లలు పుడతారు. ఏ శాస్త్రాలను వేదాలలో దేవుడికి పెళ్లిళ్ళు చేసుకున్నట్టు, పుట్టినట్టు, చచ్చిపోయినట్టు, బాధలు పడినట్టు లేదు. మనుషులు కల్పన చేసుకున్నారు అదంతా కూడా. అలాగెందుకు చేశారంటే కొంచెం మనిషి ధర్మయుక్తంగా నడవడం కోసం అలా నటించి చూపించారు. అంచేత అవజానంతి మామూడ మానుష్యం తనుమాసుడు. ఆ రకంగా భగవంతుని ఆరాధించినటువంటి వాడు భగవంతుని పూజించినట్టు అవదక. అవజానంతి అంటే అవమానించినట్టు అవుతుంది. ఏదైతే మనం అందరం ఏమనేసుకుంటున్నాం? దేవుడిని పూజించేసేవాడిని అని చెప్పి పొంగిపోయి సంబరం పడిపోతున్నాడు కదా. మనిషి రూపంలో అవజానంతి మామూడ మానుష్యం తనుమాశ్రితం. తనువును ఆచరించినటువంటి వానిగా, మనిషి రూపాన్ని ధరించినటువంటి వానిగా ఏ దేవుణ్ణి ఆరాధించినా సరే ఏమవుతుంది? అది దేవుణ్ణి అవమానించినట్టు. దేవుణ్ణి కాదు, దేవుడు ఎలాంటి వాడు? పరంభావం అజానంత అమ్మబోత మహేశ్వరం 11వ శ్లోకం. దేవుడికి ఆకారం లేదు, మనిషి దేవుడికి రూపం లేదు. నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. ఇది మనకి ఎందుకు తెలియటం లేదు? ఇన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, ఇంతమంది పెద్దలు చెప్తున్నారు, వేదాలు చెప్తున్నాయి. అయినా సరే మనకు మళ్ళీ కిందకి దిగిపోయి దేవుడు మనకలాగే ఉంటాడో బాధలు పడతాడు అన్నట్టుగానే వెళ్ళిపోతున్నాం. అందుచేత అలాగే వెళ్ళిపోవడానికి గల కారణం మన మనస్సు. మన మనసు ఎంతసేపు శరీరం గురించే ఆలోచనతో ఉంటుంది. ఎందుకని? శరీరం ధరించాం కదా, శరీరం వచ్చింది. శరీరానికి సుఖము, దుఃఖము, బాధో, భయము అన్నీ ఉన్నాయి. అవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? మనసుకు తెలుస్తున్నాయి. ముందే చెప్పుకున్నాం మనం. ప్రకృతి అంటే తమోగుణ, రజోగుణ, సత్వగుణాలతో కూడినటువంటి మిశ్రమం. తమో గుణంతో శరీరం తయారైంది, రజోగుణంతో కర్మేంద్రియాలు, ప్రాణాలు తయారైంది, సత్వగుణంతో జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు తయారైంది. అంచేత సత్వగుణంతో తయారైనటువంటి అంతఃకరణానికి తెలుసుకునే జ్ఞానం ఉంది, శుద్ధంగా ఉంది కనుక. అటువంటి అంతఃకరణంలో శరీర సంబంధమైనటువంటి భావాలను బాగా ఆమెమనుకోండి,
అప్పుడు అది ఏమవుతుందంటే ఆసురీ ప్రకృతిగా మారిపోతాడు. అంటే మన మనసే శుద్ధంగా ఉంటే ఎలా తయారైందో, ఏ వస్తువుతో తయారైందో ఆ వస్తువుగా దాన్ని ఉంచితే అది శుద్ధ సాత్విక ప్రకృతి. మన మనసులో ఏం చేశాం? శరీరానికి సంబంధించినటువంటి ఏ అవసరాలు తీర్చుకోవాలో, ఏ కోరికలు తీర్చుకోవాలో, ఏ వస్తువులు సంపాదించుకోవాలో 24 గంటలు తెలివి వచ్చిన కానించి మళ్ళీ తెలివి పడిపోయేదాకా దేని గురించి ఆలోచించదు మనసు? శరీర భావాన్ని వదిలి క్షణం కూడా ఉండదు. నిత్యము శరీరం యొక్క ఆలోచనలతోటే ఉంటది మనసు. అంచేత ఆ మనసును ఏం చేయాలి? మనం శుద్ధం చెయ్యాలి. శరీరానికి సంబంధించినటువంటి ఆలోచనలకి బదులుగా ఆత్మకి సంబంధించినటువంటి, పరమాత్మకు సంబంధించినటువంటి, దేవుడికి సంబంధించినటువంటి ఆలోచన చేయాలి. అంటే దానికి రివర్స్లో మనసు దేవుడి గురించి మానేసేసి దేహం గురించి ఆలోచించింది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి? మనసునే దేవుడేపుకి తిప్పాలి. దేవుడు అంటే ఏంటి? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఆత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, అది నాకు ఎలా తెలుస్తుంది అని ఆలోచించారనుకోండి, ఏ భావనగా మారిపోయింది అది? అప్పుడు దాకా దేహం గురించి ఆలోచించేటటువంటి మనసు ఆత్మాకారంగా మారిపోయింది. అది ఎవరు చెయ్యాలి? దేవుడు చేయడు, మనమే చేసుకోవాలి. దేహాకారంగా దేహభావాదులతో ఆలోచించేటటువంటి మనసును దైవభావంతో, ఆత్మభావంతో, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆచరిత 13వ శ్లోకం. అంటే ఆ రకంగా దేశభావాన్ని నుంచి మనసుని మళ్లించి కూర్చున్నాం. దేహానికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి, వెంటనే ఏం చేయాలి? మనం ఆత్మకు సంబంధించినటువంటి ఆలోచనల వైపు తిప్పాలి. అప్పుడు తిప్పినప్పుడు ఏమవుతుంది? అది అలా తిప్పినటువంటి వాడు మహాత్ముడు అంటున్నాడు. అలా తిప్పకుండా దేహం గురించి అలా ఆలోచించి, అవునా అలా చేసింది, ఈయన ఎలా చేసాడు, ఇక్కడ ఇది ఈడితో దెబ్బలాట అయింది, ఈడు నన్ను ఎంత బాధ పెట్టాడు, ఆడు అంత బాధ పెట్టాడు అంటే ఈడి దేహం గురించి ఆడి దేహం గురించి ఆలోచిస్తా కూర్చుంటేనా ఆడు మహాత్ముడు అవడం, దురాత్ముడు అవుతాడు. అంటే దురాత్ముడి నుంచి మహాత్ముడిలోకి తీసుకురావాలి. మహాత్మనస్తు మాం పార్థ దైవీ ప్రకృతి మార్చింది. అప్పుడు ప్రకృతి, ఆ మనసు దైవీ ప్రకృతిగా మారుతుంది. మార్చలేదు కదా నువ్వు, ఆసురీ ప్రకృతిగా ఉండిపోతుంది. ఆసురీ ప్రకృతిగా ఉండిపోయినటువంటి వాడు ప్రయోజనం ఏంటి? దైవీ ప్రకృతిగా మారినటువంటి వాడికి లాభం ఏంటి? ఆసురీ ప్రకృతిగా ఎవడు మనసు ఉండిపోయిందో వాడు అన్ని వ్యక్తమైనటువంటి ఆశలతో ఉంటాడు. మోగాస, మోగ కర్మణ, మోగ జ్ఞాన విషేత సహా రాక్షసీం ఆచరించేవ ప్రకృతి మోహిని ధృత. ఆ రకంగా మోహంలో పడిపోయి ఆ ప్రకృతి సంబంధించినటువంటి ఆలోచనలతోటే జీవితం గడిపి చచ్చిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు అతను? మళ్ళీ అపవిత్రమైనటువంటి ఏదో ఒక శరీరం ధరిస్తాడు. అంచేత మన మనసును ఏదో రకంగా కొంచెం బొజ్జగించి బతిమాలి ఆ దేహభావంలో నుంచి ఆత్మభావంలోకి తిప్పాలి. అలా తిప్పినటువంటి వాడు భజంతి అనన్య మనసో జ్ఞాత్వ భూతాది అవ్యయం. ఎప్పుడైతే మనసును శుద్ధం చేసి ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, బ్రహ్మం అంటే ఏంటి, ఈశ్వరుడు అంటే ఎవడు, జీవుడు అంటే ఎవడు, దేవుడు అంటే ఎవడు ఆలోచన చేస్తుంటే ఆ ఆలోచన నుంచి ఆటోమేటిక్ ఈ ఆలోచనలోకి వస్తే భజించడం. భజించడం అంటే భజన చేయడం, తప్పట్లు కొట్టడం కాదు భజన అంటే. భజంతి అనన్య మనసో జ్ఞాత్వ. ఈ రకంగా భజించడం వల్ల ఏమవుతుంది? ఆ ఆత్మ పరమాత్మల యొక్క రెండు ఏకత్వం ఏర్పడతాయట. భజంతి అనన్య మనసో జ్ఞాత్వ. రెండు ఉండవు. దేహాన్ని గురించి ఆలోచించడం అనుకోండి, దేవుడు ఒకడు ఉంటాడు, జీవుడు ఒకడు ఉంటాడు. మనం దేని గురించి ఆలోచించినా వస్తువు ఒకటి ఉంటుంది. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3 సత్యమైనది ఒక మతం ఉంది. 2 ఉంటాయి, 3 ఉండదు. అంటే వస్తువును వదిలేసాడు జీవుడు దేవుడు ఉంటాడు అనేది 2, అదొక మతం. 2 లేవు, 3 లేవు. ఏమైంది? ఎప్పుడైతే నీ మనసును తిప్పేవో ప్రారంభంలో 3 ఉంటాయి, ఆ తర్వాత 2 ఉంటాయి. కానీ నువ్వు అదే పనిగా ఏడు దేవుడెవడో జీవుడెవడు అంటూ విచారణ, ఆలోచన, మననం ఎవడైతే చేస్తున్నాడో ఆ రకమైనటువంటి భజన ఎవడైతే చేస్తున్నాడో భజంతి అనన్యో మనసవ జ్ఞాత్వ. జ్ఞాత్వం అంటే తెలిసిపోవడం, 2 ఒకటైపోవటం తెలుస్తుంది.
వస్తూ పోతుంది. జీవుడు దేవుడిలో కలిసిపోతున్నారు. ఇప్పుడు ఒకటే మిగులుంతడు. అది జీవుడా దేవుడా? దాన్ని జీవుడు అనకూడదు, దేవుడు అనకూడదు, రెండూ కలిసిపోయినటువంటి దాన్ని ఏమంటారు? జ్ఞాత్వ భూతాది మా వ్యయం. అది ఏదైతే ఉన్నది వ్యయం కాదు, అవ్యయం. భూతాది అవ్యయం. ప్రాణికోటి అంతా ఆ దాంట్లోనే నిర్మితమైంది. వ్యయం కానటువంటి అవ్యయమైనటువంటి ఆ స్వరూపంలో జగత్తంతా కల్పించబడింది, సృష్టించబడింది, పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంది. అంటే ఇప్పుడు దాని మీద మన మనసు పడింది అనుకోండి, అతన్ని ఎవరంటారు? అతనే దేవుడు. మీరే దేవుడు అవుతారు. అప్పుడు మీకంటే దేవుడు లేడు అనే భావన మీకు దృఢపడిపోతుంది. ఈ రకంగా జ్ఞానంతో 15వ శ్లోకం, జ్ఞాన యజ్ఞేన శాప్యన్యే యజంతే మాం ఉపాసతే. ఎలా ఉపాసించమంటున్నాడు భగవంతుణ్ణి? పూజ చేసి పువ్వులు పెట్టి కాయలు పెట్టి కాదు, మరి ఎలాగా? జ్ఞానంతో ఉపాసించమంటున్నాడు. ఎప్పుడైతే మీకు జ్ఞానం తెలిసిందిగా రెండు లేవు, అది ఇది ఒకటే అనేటువంటి భావన ఎక్కడైతే తెలిసిందో అటువంటి వాటికి జ్ఞాన యజ్ఞేన శాప్యన్యే యజంతే మాం ఉపాసతే. అక్కడ జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, రెండూ కలిసిపోయినాయి. ఈ రకంగా కలిసిపోయినటువంటి ఏకత్వేన పృథక్త్వేన, ఏకత్వము పృథక్త్వము. బయటికి చూసేమనుకోండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి అనేక పోలికలు ఉన్నాయి, అనేక ఆకారాలు ఉన్నాయి. పైగా ఎవరి గుణం వాళ్ళకే ఉంది, అంటే అనేక గుణాలు. ఆ గుణాన్ని అనుసరించి ఆలోచనలు, ఆ ఆలోచనల నుంచి అనుసరించి క్రియలు, పనులు, ఆ పనులకి కర్మ, ఆ కర్మకి ఫలం, ఆ ఫలాన్ని అనిపించడానికి జన్మ, స్వర్గము నరకము. ఏమైంది? ఇది పృథక్త్వేన, ఒకటవుతులేదు. ఏమవుతుంది? ఎలాగా? వాడు గుణాన్ని అనుసరించి, వాడు ఆలోచనను అనుసరించి ఏం చేస్తున్నాడో దాని ఆ ఆలోచన అనుసరించి కర్మ చేస్తాడు, కర్మ నుంచి ఫలం వస్తుంది, ఫలాన్ని అనుసరించి స్వర్గమో నరకమో జన్మమో ఏదో వస్తుంటుంది కదా. ఇవన్నిటికీ మూలకారమైనటువంటి వాడు ఎవడైతే ఏకత్వేనా, ఏకత్వాన్ని గుర్తించలేదు అతను. పృథక్త్వేనా, వచ్చినటువంటి దాన్ని చూశాడు. ఈవేళ ఇలాంటిది వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది. ఇవాళ ఈ లోకం వచ్చింది, రేపు పొద్దున్న ఇంకో లోకం వస్తుంది. అంటే అదేమైంది? పృథక్. అనేకం, ఒకటే రెండు చెప్పడం లేదు. ఏదో ఒకటి వచ్చేసింది, అక్కడితోటి ఆగిపోద్ది, పులిస్టా పడిపోద్ది అంటం లేదు. ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతో ముఖం. విశ్వం ఉంది కదా, భగవంతుడికి ఒక ముఖం లేదు, విశ్వమే ఆయన ముఖం. విశ్వంలో ఎన్ని ఆకారాలు అయితే ఉన్నాయో, ఎంతమందికి ఎన్ని ముఖాలు ఉన్నారో అన్ని ముఖాలు ఆయనయే. సహస్ర శీర్ష పురుష, ఏంటి ఆయనకి ఎన్ని శిరస్సులు? వేలాది. ఈ శిరస్సులన్నీ ఎవరయ్యే? ఆయనయే, మనయ్య అనుకుంటున్నాం మనం. ఆయన లోపల ఉన్నటువంటి వాడు పురుషుడు, ఈ ఎన్ని శిరస్సులు ఆయనయే. అంచేత పృథక్ బహుదా విశ్వతో ముఖం. ఆ లోపల ఉన్నటువంటి, లోపలికి వెళ్తే ఏమవుతుందండి? ఎన్ని కలిసిపోయి ఒకటైపోతుంది. ఏకత్వేన, ఆ ఏకత్వాన్ని ఎవడైతే దర్శించాడో వాడికి కర్మ నశిస్తుంది, జన్మరాహిత్యం ఏర్పడుతుంది. అంచేత అటువంటి వాడికి, అటువంటి స్థితి పొందినటువంటి వాడికి మోక్షం పొందుతాడు కనుక అతనికి మళ్ళీ రావడమో పోవడమో లేదు. అలా కాకుండా ఏకత్వాన్ని దర్శించకుండా, ఏకత్వం గురించి ఆలోచించకుండా, ఏకత్వం గురించి తెలుసుకోకుండా ఈ పృథక్ అలా బయట చూస్తే 33 కోట్ల మంది దేవతలు. ఏ దేవతకు ఆ దేవత గొప్ప, ఏ దేవుడికి ఆ దేవుడి గొప్ప, ఎవడ మట్టికి వాడే ఏయో గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా ఉన్నాయి కదా. ఆ పురాణాల్లో అన్ని చదువుకుంటూ, ఇలా చదువుకుంటూ వెళ్ళాడు అనుకోండి, ఏకత్వంతో కూడుకున్నటువంటిది, బహుత్వంతో కూడుకున్నటువంటిది రెండు వ్యవస్థలు. సరిగ్గా చూడండి. దాన్ని చెప్తున్నాడు 20వ శ్లోకంలో, త్రైవిద్యామాం సోమపాహ పూత పాప యజ్ఞర్విష్ట స్వర్గతం ప్రార్థయంతి. ఈ బహిర్ముఖంగా అనేక రూపాలతో కూడుకున్నటువంటి ఇవన్నీ ఎవరి యొక్క రూపాలో దాన్ని పట్టుకుని ఆరాధించాలి, కర్మలు చెయ్యాలి. అలా కర్మలు చేసినటువంటి వాడు తే పుణ్యమాచార్య సూర్యేంద్రలోక మత్స్యంతి దివ్యాన్ దివి దేవబాబు. అందరికి మన దానాలు చేయొచ్చు, ధర్మాలు చేయొచ్చు, అనేక ఉపకారాలు చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది?
పుణ్యం వస్తుంది, స్వర్గం వస్తుంది. కానీ ఏమి రాదు, ఏకత్వాన్ని దర్శించలేదు కనుక జన్మ వస్తుంది. అంటే అదే ఆ పుణ్యం వచ్చినటువంటి వాడు తీర్థం భక్తువ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి. ఆ పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ భూలోకం వస్తారు. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామకామాలవని. ఇదొక ధర్మం, ఇదొక వ్యవస్థ, ఇదొక నియతి, ఇదొక సిస్టమ్. దీన్ని ఎవ్వడం మార్చడం కుదరదు. ఇది బాగా మనం గుర్తించాలి. నియతి, సిస్టమ్ అంటున్నాం కదా. ఏంటంటే దాని అర్థం ఏంటి? ఎవడైతే వచ్చాడో వాడు ఏదో పుణ్యం చేసుకున్నాడు, లేక ఏదో పాపం చేశాడు. పాపం చేసినా పుణ్యం చేసినా పాపం చేసినటువంటి వాడికి పాపఫలం, పుణ్యం చేసినటువంటి వాడికి పుణ్యఫలం. స్వర్గము నరకము, వెళ్ళడము రావడము. ఇది ఒక నీతి. ఇలా తిరుగుతూనే ఉంటాడు. ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నా. ఈ ధర్మాన్ని దాటిపోవాలి. ఈ ధర్మంలోనే మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఈ రకమైనటువంటి మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకోవడము, వెళ్ళడము రావడము, ఇలా క్షీణే పుణ్యం మధ్యలోకం విషయం వస్తుంటాడు, పోతుంటాడు. ఈ బహుత్వాన్ని వదిలి ఏకత్వంలోకి వెళ్ళాడు అనుకోండి, ఆడేమవుతాడు? మోక్షాన్ని పొందుతాడు. ఈ లోకంలోకి అనన్యా చింతయంతమం 22 చూడండి. ఏ జన పర్యుపాచతే తేషాము నిత్యాభియుక్తానం యోగక్షేమో హామ్యం. ఈ రకంగా ఏకత్వంలోకి వెళ్ళి అన్నిటికీ మూల కారణమైనటువంటి వ్యక్తిని ఎవడైతే పట్టుకున్నాడో వాడికి వీడికి భేదం లేదని, రెండు ఒకటే అని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడికి యోగక్షేమం వహామ్యం. వాడి యొక్క యోగక్షేమాలు పరమాత్మే వహించాడట. ఆ తర్వాత ఇలాగా ఇంత స్పష్టంగా శాస్త్రాలు చెప్తుంటే దేవుడి గురించి జీవుడి గురించి చెయ్యాల్సిన తెలుసుకోవాల్సినటువంటి దాన్ని, ఆ క్రియ గురించి అన్ని అయ్యోధులే చేసి ఏప్యన్య దేవతా భక్తాః 23 యజంతే శ్రద్ధయాన్వితాః. ఈ జ్ఞానంలోకి రాలేదు, ఈ యోగంలోకి రాలేదు, ఈ శాస్త్రం తెలియలేదు అతనికి. ఏయో అలవాటు పడిపోయి ఆ పూజ ఆ దేవుడు అంటూ అలా తిరుగుతున్నాడు. ఏప్యన్య దేవతా భక్త. అన్య దేవత అంటే అర్థం ఏంటండి? తనలోనే ఉన్నటువంటి దేవుడు తన ఆత్మ. ఇప్పుడు నీ ఆత్మ ఉంది కదండి మీకు, మీ ఆత్మ మీకంటే వేరా, మీ స్వరూపమా? కొంచెం ఆలోచించాలి. మన ఆత్మ ఉంది కదా, మన స్వరూపమా, మన స్వరూపం కంటే భిన్నమా? సరిగ్గా చూడండి. శరీరం ఉంది, శరీరం అదొక వ్యవస్థ, ప్రాణం అదొక వ్యవస్థ, మనస్సు అదొక వ్యవస్థ. ఎవరి పనులాలు చేస్తున్నారు? శరీరం నామరూపాదులతో కూడుకుని ఉంది. నామరూపాదులతో కూడుకున్నటువంటి శరీరంలో ప్రాణం ప్రవేశించి శరీరాన్ని కాపాడుతుంది, ఆకలి దప్పులు కలిగిస్తుంది, చిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, అందులో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని బయటికి గెంటేసి శుద్ధమైనటువంటి తీసుకుని గ్లూకోజ్గా మార్చి దాన్ని రక్తంగా మార్చి శరీరాన్ని అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తుంది. అలాగ ప్రాణం చేత రక్షించబడేటటువంటి శరీరాన్ని మనసు ఉపయోగించుకుంటాం. శరీరంతో ఏం తినాలి, ఏం అనుభవించాలి, ఏం చెయ్యాలి, ఏం చూడాలి అనేటువంటి ఆలోచన అంతా ఎవరు చేస్తున్నారు? అది 24 ఒక క్షణం కూడా శరీరాన్ని మరిసిపోయి ఉండదు. అంటే శరీరం గురించి పట్టించుకుని శరీరం యొక్క బాగోగులు చూసేది మనసు, ప్రాణం, శరీరం. ఈ 3 ఒక తరగతి. ఈ 3ంటికి వెనకాల జీవుడు, జీవుడికి వెనకాల ఆత్మ. ఆత్మ మన స్వరూపం. ఆత్మ యొక్క ప్రకాశం శరీర ప్రాణమానసాదుల్లో ఆత్మ యొక్క ప్రకాశింపజేస్తుంది వస్తువుల్ని. ఆత్మచేత ప్రకాశించబడేటటువంటి వస్తువుల్ని జీవుడు తెలుసుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఏమన్నా అర్థమైంది ఇది? ఇప్పుడు దీపంలో ఒక గదిలో దీపం వెలిగించామనుకోండి, దీపం యొక్క ప్రకాశంలో గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ దీపం ప్రకాశింపజేస్తుంది. దీపం ఎలా ప్రకాశింపజేస్తుంది? దీపంలో ఎలుగు ఉంది, దీపానికి ఉన్నటువంటి ఎలుగు ఆ గదిలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని ప్రకాశింపజేస్తుంది. అంటే ఎలుగు వస్తువులను ప్రకాశింపజేస్తుంది. వస్తువు ఎలుగు కాదు, వస్తువు వేరు ఎలుగు వేరు. ఎలుగు వస్తువులను ప్రకాశింపజేస్తుంది, దీపం ఎలుగును ప్రక్షింపజేస్తుంది.
ఆత్మ నుంచి వచ్చేటటువంటి ప్రకాశానికి జ్ఞానం అని పేరు. జ్ఞానంతో వస్తువులన్నీ తెలుస్తున్నాయి అంటే గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ ప్రకాశించబడుతున్నట్లుగా ఆత్మ జ్ఞాన స్వరూపం. మనకి ఎందుకు తెలుస్తుంది? నాకు బాగోలేదు, నాకు కడుపు నొప్పిగా ఉందని ఎలా ఎందుకు తెలుస్తుంది నీకు? అసలు తెలుస్తుందంటే ఆత్మ యొక్క స్వరూపం జ్ఞానం, సత్యం. అది జ్ఞాన స్వరూపం. ఆత్మ యొక్క జ్ఞానంతో ప్రకాశించబడేటటువంటి వస్తువుని జీవుడు తెలిసిన. ఆత్మ ప్రకాశించకపోతే వస్తువు ఎలాగుంది, బాగుంది, బాగోలేదని జీవుడికి తెలుసు. ప్రకాశించబడేటటువంటి వస్తువులో సుఖ దుఃఖాలు ఉన్నాయి, జీవుల్లో లేవు. కడుపు నొప్పి, కాలు నొప్పి ఎందులో ఉంది? జీవుల్లో లేవు, ఆత్మలో కూడా లేవు, శరీరంలో ఉంది. శరీరంలో ఉన్నటువంటి కడుపు నొప్పి, కాలు నొప్పి దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. ఎవరికి తెలుస్తుంది? జీవుడికి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఆత్మ యొక్క ప్రకాశం దాని మీద ప్రకాశిస్తుంది కదా. ఇది మన స్వరూపం ఆత్మ. మన మనసును స్వరూపం వైపుకి తిప్పుకోవటం మానేసి బయటికి తిరిగి ఏ ప్యన్య దేవత భక్త అయ్యంతే శ్రద్ధయానుమత, ఇతర దేవతలను ఆరాధించాడు. ఆరాధించడం వల్ల ఏమవుతుంది? తేపి మామేవి కవంతే హేయంతి అవధిపూర్వకం. నన్ను ఆరాధించు, నన్ను తెలుసుకో, నేను నీ లోపల ఉన్నాను, నీకు ఆత్మరూపంలో ఉన్నాను, అది నీ స్వరూపమే, నీకు నాకు భేదం లేదని చెప్తుంటే దాన్ని వదిలేసి విధిపూర్వకంగా చేయాల్సినటువంటి క్రియని అవిధిపూర్వకం అంటే విధి అంటే వేదం, అవిధి అంటే వేద ప్రమాణములైనటువంటి క్రియ. వేద ప్రమాణములైనటువంటి క్రియను ఇతర దేవతలను ఆరాధించండి. దానివల్ల ఏమవుతుంది? ఏదో పుణ్యం ఏదో వస్తుంది, దాన్ని అనిపించడానికి రావడమో పోవడం ఉంటుంది. ఈ రకంగా యాంతి దేవ వ్రతాదేవాన్ పితృణ్యాంతి పితృవ్రత 25. ఏంటండి? యాంతి దేవ వ్రతాదేవాన్ పితృణ్యాంతి పితృ అంటే ఈ రకంగా ఇతర దేవతలను కానీ పితృదేవతలను కానీ భూతాన్ని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపిమం. దేవతలు కానీ పితృదేవతలు కానీ లేదా ఇక్కడ ఏదన్నా భూతాలు అంటే ఏ చెట్టును పూజించవచ్చు, పూజించారు కదా. వృక్షాలను పూజించారు కొంతమంది పశువులను పూజించారు, కొంతమంది పశుపక్షాదులను పూజించారు, కొంతమంది మనిషాకారంలో దేవుడు ఉన్నాడని మనుషులను పూజించారు. ఏం చెప్పాడు ఇక్కడ? ఎవరు ఏ రకంగా పూజించారో యాంతి మధ్వాజినోపిమం. ఆ వృక్షాన్ని ఆచరించి పూజించినటువంటి వాడు మళ్ళీ మరుసటి జన్మలో వృక్ష జన్మ ఎత్తుతాడు. పశువును పూజించినటువంటి వాడు మరుసటి జన్మలో పశువు జన్మ ఎత్తుతాడు. దేవతలను ఆరాధించినటువంటి దేవతలకు జన్మ వస్తుంది. పితృదేవతలను ఆరాధించినటువంటి వాడు పితృదేవతల జన్మ వస్తుంది. 25వ శ్లోకం. యాంతి దేవ వ్రతాదేవాన్. అదొక వ్రతంగా పెట్టుకుని దేవతల్ని, పితృదేవతల్ని, మనుషుల్ని, పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, భూతాలని, ప్రేతాలని పూజించారట. ఎవరెవరు పూజించుకుంటే పూజించుకునే ఉండే, కానీ ఏది పూజించాడో వాడు దాన్నే పొందుతాడు అంటున్నాడే. ఇప్పుడు మనం ఏదో ఆలోచన చేస్తున్నాం అనుకోండి, ఏది ఆలోచన చేస్తుంటున్నామో దాని మీద ఏర్పడుతుంది? మనకి కోరిక ఏర్పడుతుంటది. ఎవరి గురించి పదే తలపోతుంది, డబ్బు గురించి పదే తలపోతున్నారు అనుకోండి, డబ్బు మీద మనకు తెలియకుండా మమకారం ఏర్పడుతుంది. ఇదని తినే దాని మీద ఆలోచిస్తే, తాగే దాని మీద ఆలోచిస్తే, ధ్యాయతో విషయాన్ని ప్రారంభంలోనే చెప్పాడండి ఈ విషయాన్ని. ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేజోపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధాభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిభ్రంశ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఏంటండి? అన్నిటికీ మూల కారణమైనటువంటిది మూలం ఆలోచన. అంటే దాన్ని ధ్యాయతే విషయాన్ని పుంస. నువ్వు భగవంతుణ్ణి ధ్యానించు. ధ్యాయతే విషయాదుల్ని ఆలోచిస్తున్నావు. విషయాదుల్ని గూర్చి ఆలోచించడం వల్ల ఏ విషయాన్ని గూర్చి ఆలోచిస్తున్నావో ఆ విషయం మీద నీకు ప్రీతి ఏర్పడద్దట. ఇది మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. స్టార్టింగ్ లోనే చెప్పాడు ఈయన నోరిప్పగానే బాబు ఇది సంగతి అని చెప్పి 2వ అధ్యాయంలో. అంటే మనం దేని గురించి ఆలోచించకూడదు? ఇప్పుడు చెప్పినట్టుగా
ఈ దేవతలు, పితృదేవతలు, పశుపక్షాదులు, క్రిమికీటకాదులు ఇవన్నీ ఏంటి? ఆత్మలో సృష్టించబడినటువంటి కల్పన ఈ ప్రపంచం అంతా కూడా. సృష్టి అంటే ఏంటండి? కల్పన అంటే ఏంటండి? కల్పించటం. అంటే పరమాత్మలో ఈ విశ్వాన్ని కల్పన చేశారు. ఎవరు కల్పన చేశారో కూడా ఇదంతా శాసనం రాసి పెట్టారు. ఎందుకు కల్పన చేశారు, ఎవరు కల్పన చేసినటువంటి వస్తువు వేరు. మనం ఏదైనా రాయాలనుకోండి, పెన్ను కావాలి, కాగితం కావాలి, ఆ కాగితం మీద రాసేవాడు కావాలి. కాగితాన్ని ఏమంటారండి? కాగితం లేకపోతేనో అక్షరాలు రాయటం కుదరదు. అట్టి మాదిరిగా దేవుడు లేకపోతే సృష్టించడం కుదరదు. దేవుడి మీదే సృష్టించారు. ఈ ప్రపంచాన్ని అంతటా దేవుళ్ళలోనే సృష్టించారు. దేవుళ్ళలో సృష్టించబడినటువంటి బాగా ఒకసారి చూడండి, పుస్తకం తీసి చదివేటప్పుడు మనం తెల్ల కాగితం చూడం, తెల్ల కాగితం మీద రాసిన అక్షరాలను చూస్తాం. మీరు గమనించి చూడండి కావాలంటే. అక్షరాలను వదిలేసి తెల్ల కాగితాన్ని చూడండి. తెల్ల కాగితాన్ని అక్షరాలు మరుగుపరిచినాయి. అక్షరాలను మరుగుపరిచి అక్షరాలే ఉన్నట్టుగా తెల్ల కాగితం లేనట్టుగా చూపెడుతుంది. అక్కడ ఉన్నది తెల్ల కాగితమే. తెల్ల కాగితం మీదకి అక్షరాలు వచ్చినాయి. అక్షరాలు స్టార్టింగ్ లో లేవు. ఫస్ట్ నుంచి ఉన్నది ఏది? తెల్ల కాగితం. మధ్యలో వచ్చింది ఏది? అక్షరాలు. అక్షరాలు తీసేస్తే తెల్ల కాగితం ఉంటది. అట్టి మాదిరిగా దేవుడు ఫస్ట్ నుంచి ఉన్నాడు. దేవుళ్ళలోనే ఉంది ఈ జగత్తు. ఇవన్నీ అక్షరాలు, ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక పేరు. క్షరము, అక్షరం అంటారు. అక్షరం ఇవన్నీ రాసేది దీని మీద. బ్రహ్మదేవుడు మనిషి రూపము, పశువు రూపము, పక్షి రూపము, జంతు రూపము ఇవన్నీ తెల్లకాగితం మీద పరమాత్మ మీద రచించాడు, కల్పించాడు, సృష్టించాడు. ఆ సృష్టించిన లోపల ఉన్నటువంటి ఇది తెల్లకాగితం గనక, తెల్లకాగితం జడం గనక దాని మీద అక్షరాలు అలా పడున్నాయి. దేవుడి మీద తయారు చేసాడు కనుక, దేవుడు చైతన్య స్వరూపుడు కనుక దేవుడి మీద తయారైనటువంటి వస్తువు కూడా చైతన్యం వచ్చేసింది. అది విశేషం. ఇప్పుడు మనందరం ఆలోచన చేస్తున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం. మనకు శక్తి, తెలివి ఎలాగొచ్చినాయి అనుకుంటున్నారు? ఆ లోపల ఆధారం ఏది, పునాది ఏది, మొదలేది అంచేది. ఆ మొదలకెళ్ళి చూడు. మొదలకెళ్ళి చూసినట్లయితే నీ స్వరూపం గోచరం అవుతుంది. ఆ తెల్ల కాగితం కనపడుతుంది. ఈ కనిపించేటటువంటి నామరూపాలతో కూడుకున్నటువంటి దృశ్యాన్ని అంతటిని ఇలాగ ఒకసారి చెరిపెచ్చి చూడు. శుద్ధమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, నిర్వికారమైన ఖాళీ కనపడుతుంది. ఆ ఖాళీ ఆత్మ. ఆ ఖాళీని ఏది మరుగుపరిచి ఈ నామరూపాలతో కూడిన దృశ్యం. ఇప్పుడు గదిలో చూడండి, గదిలో ఖాళీ ఉంది కదా, ఖాళీ నిండా మనుషులు కూర్చున్నారు. ఖాళీ లేకపోతే ఒక మనిషి కూడా ఇందులోకి రాలేడు. అట్టి మాదిరిగా పరమాత్మ సర్వవ్యాపకం. అందులో ఉన్నటువంటి ఈ రకరకాల వస్తువులు వచ్చినాయి. అందులో వచ్చినటువంటి వస్తువులు పట్టుకుంటున్న ఆ వస్తువులు భ్రమింపచేస్తున్నాయి. భ్రమింపజేసేటటువంటి వస్తువులను వదిలేసి ఎవరిని పట్టుకోవాలి? లోపల ఉన్నటువంటి వాడిని పట్టుకోవాలి. అలా పట్టుకున్నటువంటి వాడికి 28వ శ్లోకం చూడండి. శుభ అశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై. ఏదైనా సరే, పుణ్యకర్మ కానీ, పాపకర్మ కానీ, శుభకర్మ కానీ, అశుభకర్మ కానీ, రెండు కూడా బంధిస్తున్నాయి జీవుణ్ణి. ఎందుకని? ఈడి వ్యక్తి కాదు కదా. ఈ వ్యక్తిననే భావంతో పుణ్యం చేశాడు, ఈ వ్యక్తిననే భావంతో పాపం చేశాడు. పాపము, పుణ్యము. పుణ్యం వచ్చేస్తుందన్న భావన, పాపం వచ్చేస్తుందన్న భావన. ఈ రకంగా శుభాశుభ ఫలైరేవం మోక్షసే బంధనై. ఈ శుభ అశుభ కర్మలు రెండూ ఉండకూడదు. రెండు ఉంటే పుణ్యకర్మ ఉంటే స్వర్గం వస్తుంది, పాపకర్మ ఉంటే నరకం వస్తుంది. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ. ఈ రెండు కర్మలో ఈ ఫలాలు నాశనం అయిపోవడమే మోక్షం. ఎలా నాశనం అవుతుంది? నీ స్వరూపాన్ని తెలుసుకోవడమే. అంటే ఇప్పుడు అక్షరాలు తీసేస్తే తెల్ల కాగితం ఎలాగుందో అట్టి మాదిరికి నామరూపాలతో కూడిన దృశ్యాన్ని చెరిపి నీ ఆత్మలో నుంచి. దానికి సన్యాసం అని పేరు. సన్యాస యోగ యుక్తాత్మ. ఎలా చెరపాలి? కాషాయం బట్టలు కట్టుకుని భార్య పిల్లలను వదిలేసి ఈదులమ్మడు అడుపు తింటా పోతే సన్యాసమా? క్లియర్ గా చెప్పాడు చూడండి. సన్యాసం అంటే ఈ నామరూపాలతో దృశ్య సముదాయం ఏదైతే నీ ఆత్మలో ప్రవేశించిందో, నీ ఆత్మలో ప్రవేశించినటువంటి దృశ్య సముదాయాన్ని అంతటిని కూడా యోగంతో. యోగం అంటే ఏంటి? మీరు అందరూ చేస్తున్నారు కదా సాధన.
28వ శ్లోకం ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. సన్యాస యోగ యుక్తాత్మ. యోగంలో ఏకాగ్రతగా గురువు గారు చెప్పిన విధానంలో అభ్యాసం చేస్తే ఇదంతా చెరిగిపోతే మిగిలితదట ఆత్మ. యోగ యుక్తాత్మ. అందుకని యుక్తి అంటే నువ్వు ఆ సాధనలోకి వచ్చినప్పుడు మెలకువగా అభ్యాసం చేయాలి. ఏది వచ్చినా సరే అదంతా దృశ్యమే కదా. దృశ్యానికి ప్రాముఖ్యతనివ్వకుండా అలా ఖాళీగా ఆ శ్వాసను పట్టుకుని వదలకుండా అలాగ అభ్యాసం చేస్తే సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపైషి. అంటే ఆ దృశ్యం అంతా తొలగపోతే ఇంకేం మిగిలింది? ఆత్మస్వరూపమే మిగిలింది. ఆ ఆత్మస్వరూపమే మోక్ష స్వరూపం. అదే మన స్వరూపం. దాన్ని ఆ భావంతో ఎవడైతే జీవించాడో అటువంటి వాడికి అన్ని దోషాలు నశించిపోతాయి. అది ఎలాంటోడైనా సరే అభిషేప్సి దురాశారో భజతే మా అనన్యమాకు. పూర్వం నుంచి అయ్యో నేను చాలా పాపాలు చేసుకున్నాడండి, నా వల్ల అవదండి, నాకు చేత కాదండి అంటే 30 శ్లోకంలో అభిషేప్సి దురాచారం. నువ్వు ఎంత దురాచారుడమైనా సరే ఎప్పుడైతే నీకు ఈ అనాత్మ దృష్టి సముదాయం వదిలిపోయిందో అటువంటి వాడు ఎలాంటోడైనా సరే ఆత్మస్వరూపాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందు. సాధురేవశ మంతవ్య. అతనికి సాధువు కిందే లెక్క. సాధువు అంటే ఇతను కాదు, అంత దృశ్యమంతా ఊడిపోయి ఎవడికి శ్వాస మనసు ఆగి ఆత్మసాక్షాత్కారం అయిందో అతనికి సాధువు అని పేరు పెట్టాడు ఈయన. ఈ రకంగా మాంహి పార్థ వ్యపాసృత్య ఏ పిష్యు పాపయోనయ. స్త్రీలు గాని స్త్రీయో వైశ్య సదా సోత్ర తేపియాంతి పరాంగిత. ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని శూద్రులు గాని బ్రాహ్మణులు గాని శక్తులు గాని ఎవరైనా సరే ఈ జ్ఞానాన్ని ఎవడైతే తెలుసుకుని అభ్యాసం చేశాడో అటువంటి వాడికి అనిత్యమశకం లోకం మేము ప్రాప్తి భజిస్తాం. అనిత్యమైనటువంటి లోకాన్ని నుంచి తప్పించుకుని పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడు. అంచేత మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాము నమస్కరు. అంచేత నీ లోపల ఉన్నటువంటి నీ ఆత్మస్వరూపమే నేను గనక నాకు నమస్కారం చెయ్యి, నన్ను ధ్యానించు, నాకు భక్తుడుగా. మా మే వైశ్యయుక్తేవ ఆత్మానం మత్పరాయణం ఆత్మ సమర్పయాహమే అంటుంటారు కదా. ఆత్మ సమర్పయామని మాట అంటున్నాం కదా. ఆత్మకి సమర్పించడమే అనాత్మనంతటినే. ఈ రకంగా ఎవడేది చేశాడో ఆడు మోక్షం పొందుతాడు. ఆ విషయాన్ని 10వ అధ్యాయంలో 1వ శ్లోకంలో భూయేవ మహాబాహో శృణిమే పరమం వశ. ఇంత విపులంగా నీకు చెప్పాను కదా నాయన. భూయేవ మహాబాహో. దాన్ని మరొకసారి స్థాళీపులంగా మళ్ళీ ఈ అధ్యాయంలో కూడా అదే చెప్తాడట. ఏం చెప్పాలండి మనకే? మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ జ్ఞానమే. ఎన్ని అధ్యాయాలు మారుతున్నాయి, మనం ఎన్ని శాస్త్రాలు చెప్పుకుంటున్నామండి. ఇదే బోధ, ఇదే జ్ఞానం. వేదాల నిండా ఉపనిషత్తుల నిండా భగవద్గీత ఇవన్నీ ఇదే జ్ఞానం. అంటే జీవుడు మోక్షం పొందాలి, దేవుడు ఎక్కడున్నాడో తెలియాలి, దేవుని తెలుసుకోవడం ఏం చేయాలో తెలియాలి. అంతే. కర్మ నశించి మోక్షం పొందుతాడు. దాన్నే మళ్ళీ యత్తేహం ప్రియమాణాయ. నీకు ప్రీతిని కలిగించేది ఈ జ్ఞానమే, నీకు మోక్షాన్ని కలిగించేది ఈ జ్ఞానమే. వక్ష్యామి యత కామ్యం. నీకు హితం అయ్యేటట్టుగా నీకు ఎలా నచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటండి, ఒకసారి చెప్పినటువంటిది ఒకరికి నచ్చకపోతే దాన్ని మార్చి ఇంకొకరు చెప్తారు. అలా కూడా అర్థం అవ్వలేదు అనుకోండి, దాన్ని మార్చి ఇంకొకరు. మేము ఎన్ని 100 రకాలు చెప్తున్నామండి. చెప్పి బోధ ఒకటే. శ్లోకాలు మారిపోతున్నాయి, శాస్త్రాలు మారిపోతుంది తప్ప విషయం మారడం లేదు. చూడండి, ఈయన కూడా విషయాన్ని మారుతులేదు, సబ్జెక్ట్ మారుతున్నాడు అంతే. దారులు మారుతున్నాడు. ఆ దారముడు ఈ దారముడు ఏ దారం కూడా వచ్చినా సరే దాంట్లోకి ప్రవేశించవలసిందే. అంచేత దీనికి విభూతి యోగం అన్నారు. ఈ అధ్యాయాన్ని విపులంగా మళ్ళీ రేపు వచ్చే వారం కానీ బాగా చెప్పుకుందాం. ఇంతటితోటి ముగించుకుందాం. ఇప్పటి వరకు ఏం చెప్పాడో దాన్ని మనం అభ్యాసం చేద్దాం. ఏం చేయాలి, ఎలా చేయాలి ఒకసారి చెప్పండి. ఇలా చక్కగా ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురు మంత్రం. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన సోహం. సోహం అంటే అనుకునేది కాదు,
వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండడమే సోహం భావన. అంటే భావనలో మాత్రం ఈ శరీరము, ప్రాణము, మనస్సు నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్నే. ఆత్మకే పరమాత్మకే భేదము లేదు. చేత ఆత్మ పరమాత్మల ఏకత్వమే దేవుడు కనుక నేను దేవుణ్ణే, ఇదంతా అనాత్మంతా కాదు అనేటువంటి భావంలో ఏకాగ్రతగా శ్వాసను గమనిస్తూ ఉంటే శ్వాస మనసు సన్నగిల్లి శ్వాస ఆగిపోయి మనసు ఆగిపోయి సన్యాస యోగ యుక్తాత్మ, అప్పుడు సన్యాసం అవుతుంది. సన్యాసమైనటువంటి వాడికి స్వరూప సాక్షాత్కారం అవుతుంది. దాన్ని చూసుకుంటూ ఉండడం, ఆ భావంలో ఉండడం, అది హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడల్లా ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా ప్రయత్నం చేయండి. ఇప్పుడే అదంతా కలిగేదాకా ఉండమని కాదు, ఇప్పుడు ఏం చెప్పాం అలా ఏకాగ్రత గురుగా చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా గట్టిగా పట్టుపట్టండి, హాయిగా సుఖంగా అలా కూర్చొని చూడండి. ఓం తత్సత్.